వేర్వేరు వివాదాల వల్ల కొద్ది నెలలుగా తీవ్ర చర్చనీయాంశమైన ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం దేశంలోని ఉత్తమ కేంద్రీయ వర్సిటీల జాబితాలో అగ్రస్థానాలు సంపాదించుకున్నాయి. దేశంలోని 3,500 విద్యాసంస్థలకు 4 విభాగాల కింద కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ఇచ్చిన ర్యాంకింగ్స్లో జేఎన్యూ తొలి స్థానంలో నిలవగా హెచ్సీయూ 4వ స్థానం దక్కించుకుంది. ఇంజనీరింగ్ కళాశాలల జాబితాలో మద్రాస్ ఐఐటీ తొలి స్థానంలో నిలవగా హైదరాబాద్ ఐఐటీ 7వ స్థానంలో నిలిచింది. మేనేజ్మెంట్ విద్యాసంస్థల చిట్టాలో బెంగళూరు ఐఐఎం ముందంజలో ఉంది. విశ్వవిద్యాలయాల జాబితాలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తొలి ర్యాంక్ దక్కించుకోగా తర్వాతి స్థానాన్ని ముంబైలోని రసాయన సాంకేతిక విద్యాసంస్థ ఐసీటీ సొంతం చేసుకుంది. ఔషధ విద్యాసంస్థల జాబితాలో మణిపాల్ ఫార్మసీ కళాశాల అగ్రస్థానంలో నిలిచింది. కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం ఆయా విద్యాసంస్థల పట్ల ప్రజాభిప్రాయం, అందుబాటులో ఉన్న వనరులు, ఇతర అంశాల ఆధారంగా ర్యాంకింగ్లు ఇచ్చింది. ఏ విద్యాసంస్థలో చేరాలో విద్యార్థులు నిర్ణయించేందుకు వీలుగా ఏటా ఇలా ర్యాంకుల్ని ప్రకటిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.